మన కట్అవుట్ బయలుదేరింది, వస్తుంది, ఆన్ ద వే. హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందుగా Alightmotion యాప్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇదే Alightmotion యాప్, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ప్రాజెక్ట్లో పైన 2 ఫైల్స్ ఉంటాయి, అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చేయొచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. మీరు కూడా ముందుగా ఫొటోస్ అప్లోడ్ చేయాలి. నా లోగో నేను అప్లోడ్ చేసుకుంటున్నాను, మీరు కూడా ఉంటే మీరు చేసుకోండి. దాన్ని కరెక్ట్ సైజులో పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఒక లెవెల్ తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సైడ్కి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ పిక్, అక్కడ ఫొటోస్ అనేవి యాడ్ చేయాలి. నేను అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు కావాల్సింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫొటోస్ అన్ని. నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది కరెక్ట్గా బీట్ మార్కులు ఉంటాయి, కరెక్ట్గా బీట్ మార్కులు ఉంటాయి. వాటి దగ్గరికి మాత్రమే సరిపోవాలి, ఎక్కువ ఉండకూడదు. ఈ జాగ్రత్తగా చూసుకోండి. పైన 3 క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అని క్లిక్ చేసి దాన్ని ఫుల్ స్క్రీన్ మొత్తం చేయండి ఫోటోని, ఎందుకంటే ఫుల్ స్క్రీన్ చేస్తేనే బాగుంటుంది. చేసాక నెక్స్ట్ ఫోటో ఇంకోటి, ఆ విధంగా ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఇంతకు ముందు చేసిన విధంగానే చేయాలి. ఫుల్ స్క్రీన్ చేసుకొని దాన్ని చేయాలి. ఇంకో ఫోటో, అన్ని ఫోటోలు చేసుకోవాలి. నేను చేసాను ఆ విధంగా ఫుల్ స్క్రీన్ అన్నీ చేయాలి. నేను అన్ని ఫోటోలు యాడ్ చేసుకొని వస్తాను. ఫోటోలన్నీ యాడ్ చేసాను, అయిపోయాయి. ఇప్పుడు ఎఫెక్ట్లు యాడ్ చేయాలి. ఎఫెక్ట్ లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద షేక్ ఎఫెక్ట్ లింక్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేయండి. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్, దాన్ని కింద 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అని చేయాలి. ఎఫెక్ట్ అనేది కాపీ చేసి కాపీ ఎఫెక్ట్ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేశాక పైన వీడియోలో దాన్ని ఓపెన్ చేసి దాంట్లో సెకండ్ ఫోటో నుంచి, అంటే ఫస్ట్ ఫోటో కాదు, సెకండ్ ఫోటో నుంచి పేస్ట్ ఎఫెక్ట్ అని ఉంటుంది, పేస్ట్ చేసేస్తే ఆ ఎఫెక్ట్ అనేది దాంట్లో పేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఎఫెక్ట్ అనేది మనకు పనిచేస్తుంది. అన్నిటికీ ఏదే విధంగా చేయాలి.
వాటికి కూడా అలాగే చేయాలి. సేమ్ ఇప్పుడు ఫోటోలకి వేరే ఎఫెక్ట్లు యాడ్ చేసుకురావాలి. నేను వాటికి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వస్తాను. చూడు, ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఎఫెక్ట్స్ అనేటివి ఈ విధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత అంతే, డైరెక్ట్ వీడియోని అనేది ఎక్స్పోర్ట్ చేయాలి. అన్ని లోగోలు, ఫొటోస్ అన్నీ యాడ్ చేసి ఇంకా ఎక్స్పోర్ట్ చేసేయాలి వీడియోని. వీడియో ఎక్స్పోర్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసాక వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అంతేగా ఈ వీడియో. ఓకే, గుడ్ బై.